హాయ్ చూడండి ఫ్రెండ్స్, నేనైతే నిన్న సెలవుకు వెళ్ళాను కదా, మరి ఇదైతే తెచ్చానండి నేను గోంగూర, అలాగనే కరివేపాకు. చూడండి, కరివేపాకు గోంగూర అయితే తెచ్చాను. మరి ఈరోజు అయితే మా ఇంట్లో గోంగూర చికెన్ అన్నమాట. మాకైతే గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చేశాను అనమాట. ఎలా చేశానో చూడండి. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చేశాను అనమాట. ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి, సరేనా ఫ్రెండ్స్? మరి మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడైతే మరి నేను చేసిన గోంగూర చికెన్ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి, సరేనా? చేస్తున్నా. మరి కోయటోళ్ళకైతే మరి నేను మటన్ చేశానండి. మటను, బీన్సికాయలు, మరి బంగాళదుంప వేసి వాళ్ళకైతే మరి నేనైతే కూర చేశాను అన్నమాట. మటను, బంగాళదుంప, బీన్సికాయలు కూర అయితే చేశాను వాళ్ళకి, కోయటోళ్ళకి. అన్నం అయితే తెల్లన్నమే, అందరికీ వైట్ రైస్ చేశాను అనమాట. మాకైతే గోంగూర చికెను నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన కూర అనమాట. మరి ఈరోజు అయితే నేనైతే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మాకైతే వంట అయితే ఏం చేస్తున్నానో చూడండి. మరి నేనైతే ఈరోజు గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. గోంగూర చికెను చూడండి. చికెన్ అయితే బాగా నీట్గా కడిగి ఇలా వేసుకున్నాను అనమాట. నీట్గా కడిగాను. ఒక నిమ్మరసం కూడా కొద్దిగా వేసి ఉప్పు వేసి బాగా నీట్గా అయితే కడిగి ఇలా వేసాను అనమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసాను. మరి ఇదైతే బాగా వేయించుకోవాలి. ఇదైతే బాగా ముక్కలు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ముక్కలు కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఈ నీళ్ళన్నీ మిడిపోతాయి కదా, నీళ్ళు మిడిపోయినప్పుడు మరి అయితే కొంచెం అల్లం పేస్టు, లవంగాలు, అల్లము, తెల్లగడ్డ పేస్టు, కొంచెం వచ్చి ఒక లవంగా, 2 లవంగాలు ఇవి అయితే మరి వీటిలో నేనైతే వేసుకుంటాను అనమాట. ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తాను. మరి ఇక్కడైతే నూనె వేగింది. మరి గోంగూరకైతే ఇది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఉల్లిపాయలు, మరి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే కొద్దిగా తీసుకున్నాను అనమాట. పుదీనా అయితే కొద్దిగా తీసుకున్నాను. మరి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. టమాటా, గోంగూర అయితే బాగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ కడిగేసి బాగా నీట్గా పెట్టుకున్నాను అనమాట. మరి నిన్నైతే నేను తెచ్చుకున్నాను ఇది గోంగూర. చూడండి, గోంగూర కడిగి ఇక్కడ పెట్టుకున్నాను. మరి ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ ఇవన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చి వీటిలోకి గోంగూరలోకి కొంచెం అయితే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసాను. మాంసం అయితే ఇదైతే చికెన్ అయితే మరి వేసుకుంటున్నాను అన్నమాట. నీళ్ళన్నీ ముడిపోవాలి. నీళ్ళు మొత్తం మిగిలిపోయినాక మళ్ళీ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిగా నూనె వేసి ఉప్పు, పసుపు వేసేసాను. మరి అయితే నీట్గా బాగా ఎర్రగా కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గని ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఎలా చేయాలో చూడండి. ఫ్రెండ్స్, గోంగూర అయితే మరి మెత్తగా అయిపోయింది అనమాట. ఉడికిపోయింది మెత్తగా. మరి వీటికి గోంగూరలకు కూడా నేను అల్లం పేస్టు, మరి కరివేపాకు, తిరువాత గింజలు, ఉప్పు, కొద్దిగా పసుపు, మరి అల్లం పేస్టు అవన్నీ వేసాను అనమాట.
వీటిలో ఇప్పుడైతే గోంగూర మాత్రము మెత్తగా ఉడికిపోయిందనమాట. చూడండి ఎలాంటి దాంతో తిక్కుతాను. మరి నేనైతే వీటికి అయితే తిక్కుతాను అనమాట. వీటిని మెత్తగా అయ్యేదానికి వీటితో అయితే తిక్కుతాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. మరి ఇంటి దగ్గర కూడా నేను ఎక్కువ గోంగూర వేసే చేస్తూ ఉంటాను. మా పిల్లలకు కూడా గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టము. మరి ఇంటి దగ్గర కూడా నేనైతే ఇది చికెన్ తెచ్చినప్పుడు మాత్రము గోంగూర చికెన్ మాత్రం తప్పకుండా చేస్తానన్నమాట. కొద్దిగా అయితే మా కొడుక్కి పక్కన ఫ్రై చేస్తాను. మరి గోంగూర చికెన్ అన్నా కానీ మా కొడుకు అయితే చాలా అంటే చాలా ఇష్టము. వాళ్ళు చేసుకుంటారు, అమ్మ నువ్వు చేసినట్టు ఉండదమ్మా, నువ్వైతే బాగా చేస్తావు అంటాడు మా కొడుకు ఫోన్ చేసినప్పుడే. మరి అది సండే తెచ్చుకుంటారు కదా, మరి అప్పుడు ఏం కూరనా అంటే ఇట్లా గోంగూర చికెన్ చేసామమ్మా అని అంటాడు. నువ్వు చేసినట్టు లేదమ్మా, నేను కూడా అలాగనే చేశాను అని అంటాడు అనమాట మా కొడుకు. గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇక్కడైతే నేనైతే మెత్తగా అయితే నింపుకున్నాను అనమాట. వీటితో మెత్తగా అయితే తిక్కున్నాను. మరి ఇప్పుడు వచ్చి చూసారా చికెన్, చూడండి ఎలా బాగా ఎర్రగా మగ్గింది నూనెలో. వాటిలో కూడా మరి మసాలా అంతా వేసాను. గరం మసాలా పొడి వేసాను, కొద్దిగా ధనియాల పొడి వేసాను, అల్లం పేస్ట్ వేసాను, కొద్దిగా లవంగాలు వేసాను, ఒకటి వచ్చి బిర్యానీ ఆకు వేసాను, మరి అల్లం పేస్ట్, కరివేపాకు అవన్నీ వేసాను అనక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. దాంట్లో కూడా కారం, ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి మరి దాంట్లో కూడా కొద్దిగా వేసాను అనమాట మసాలా. కానీ చూడండి ఇలా అయితే చేశాను నేను గోంగూర చికెన్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మరి గోంగూర చికెన్ అయితే మరి రెడీ అయిపోయిందనమాట. మరి ముక్కలు అయితే వీటిలో గోంగూరలోకి అయితే వేసేసాను. మరి ఇలా అయితే పులుపు, కారం, ఉప్పు అన్నీ బాగా చెట్టు అయిపోయింది. చాలా బాగుంది. మరి నాకైతే ఇది ఇష్టమైన కూర, చాలా ఇష్టం నాకు గోంగూర అంటే. గోంగూర చికెన్ అంటే మామూలుగా గోంగూర పప్పు, శనగకాయ పప్పులు వేసి పచ్చడి కూడా ఎక్కువ తింటాను నేను. గోంగూరలో అన్నిటికీ ఉపయోగించుకొని శనగకాయ పప్పులు వేసి పచ్చడి చేస్తాను. మరి వీటిలో అయితే మొట్టికాయలు కూడా వేసి పప్పులాగా చేస్తాను. మరి గోంగూరతో అయితే 4-5 రకాలు ఉపయోగించుతాను గోంగూరను కూరలోకి. ఈరోజు అయితే చికెన్ గోంగూర చేశాను. గోంగూర చికెన్ చాలా అంటే చాలా బాగుంది. మరి గోంగూరలోకి ఇలా అయితే వేసేసాను అనమాట. ఇప్పుడైతే సన్నగా మంట పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మరి సన్నగా మంటలో ఉడకనియాలి. ఎందుకంటే గోంగూరలోకి వేసిన తర్వాత మరి గోంగూర పులుపు, కారం అవన్నీ ముక్కలకి పట్టాలి కాబట్టి మంట ఎక్కువ పెట్టుకోకూడదు. ఒక 10 నిమిషాలు ఇలా సన్నగా మంట పెట్టేసి మరి ఇలా అయితే ఉంచుకోవాలన్నమాట. అలాగనే చూడండి కోయటోళ్ళకి వచ్చి బీన్స్కాయలు చూడండి ఫ్రెండ్స్, బీన్స్కాయలు, బంగాళదుంప, మటను మరి వేసి ఈరోజు అయితే వాళ్ళకైతే కూర చేశాను అన్నమాట. మరి అన్నం అంటే అందరికీ ఒకే అన్నమే, వైట్ రైస్ కాబట్టి వాళ్ళకు మాకు ఒకటి కలిపి చేశాను అనమాట. వాళ్ళకు ఇంకా ఇక్కడ అన్నము మచ్చిపూస అంట, టమాటా రైస్ అంట, మరి రొయ్యలు అన్నము, పెసలు అన్నము అలా చేసినప్పుడు మాత్రం నేనైతే మాకు సపరేట్ చేస్తాను అన్నము. మరి ఇప్పుడు వైట్ రైసే కాబట్టి అందరికీ సెట్ అవుతుంది కాబట్టి అన్నం మాత్రం ఒకటే చేశాను అన్నమాట. ఇది వచ్చి వాళ్ళకి, గోంగూర చికెన్ వచ్చి మాకి. ఇలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా?